హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. రవ్వ లడ్డు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ రెసిపీ అనేది కంప్లీట్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్ అండి. బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకోవాలి. అలాగే షుగర్ 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుందండి. చాలా చాలా ఈజీగా మనం ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా 1 కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకోండి. సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వని 1 కప్పు తీసుకోండి. అది మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. కొంచెంగా సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా రవ్వలో కలిసే వరకు అలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఈ బొంబాయి రవ్వని ఎక్కువగా ఒకేసారి పోయొద్దు. పాలనేవి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. ఇలా మొత్తం కూడా పాలను రవ్వ నిండా కలిసే వరకు కూడా కలుపుకుందాం. ఫ్రెండ్స్, పాలనేవి ఎక్కువగా పట్టవండి, కొంచెంగా పోసుకున్నా సరిపోతాయి. ఇలా కొంచెం కొంచెంగా అరచేతిలో పోసుకుంటూ మాత్రమే కలుపుకోండి. ఒకేసారి పోసారంటే పిండి అనేది చాలా జారుగా వచ్చేస్తుంది. మనం ఈ పిండిని చపాతీ ముద్దలాగా చేసుకుని చపాతీలను ఒత్తుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా కలుపుకోండి. కొంచెం మెత్తగానే కలుపుకోండి, ఎందుకంటే ఇది నానబెట్టిన తర్వాత కొంచెం సాఫ్ట్గా వచ్చి గట్టిగా అవుతుంది ముద్ద అనేది. చపాతీ ముద్ద అనేది మనం కలుపుకునేటప్పుడు ఇలా మెత్తగా కలుపుకుంటేనే కొంచెం సేపటి తర్వాత ముద్ద అనేది గట్టిపడుతుందండి. అందుకే మనం కొంచెం పలచగానే కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా కలుపుకున్నాం కదా, దీనిని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని నానబెట్టుకుందాం. ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోండి, అప్పుడు సాఫ్ట్గా వస్తుంది. ఇలా మూత పెట్టుకుని నానబెట్టుకున్న తర్వాత గిన్నెని పక్కన పెట్టేసుకుందాం. ఒక పావు గంట తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే చపాతీ ముద్ద అనేది కొంచెం గట్టిగా వస్తుందండి. మనం కలిపేటప్పుడు కొంచెం మెత్తగా అనిపించింది కదా, కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రవ్వ అనేది కొంచెం సాఫ్ట్గా వచ్చి ముద్ద అనేది కొంచెం గట్టిపడుతుంది. మరలా ఇంకొకసారి మనం అంతా కూడా మొత్తం పిండి అంతా కూడా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత చపాతీ చేసుకోవాలండి. వీటిని ఇలా బాల్స్ లాగా తీసుకుని చపాతీలాగా ఒత్తుకుందాం. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడేవారు. చాలా సింపుల్గా అప్పటికప్పుడే మనం ఈ స్వీట్ చేసుకుని తినొచ్చు. ఇలా మనం ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకుని ఈ చపాతీలాగా ఒత్తుకోవాలండి. వీటిని కుకింగ్ ఆయిల్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. ఇలా ఎప్పటికప్పుడు నెయ్యిని అప్లై చేసుకుంటూనే మనం చపాతీని కర్రతో ఇలా చేసుకుంటూ ఉండాలి. వీలైనంత సాఫ్ట్గా పెద్దగా మనం చపాతీని ఒత్తుకుందాం. ఇలా పల్చగా చేసుకున్నట్లయితే మనం దోశ పెనం మీద ఫ్రై చేసుకున్నప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయండి. ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ వస్తుంది, దానిని కూడా టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీకి కుక్ చేసి సర్వ్ చేయొచ్చండి. చాలా సింపుల్గా, ఈజీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో, తక్కువ టైంలో, తక్కువ ఖర్చుతో నేను రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను. ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీకు రెసిపీస్ అనేవి నచ్చితే కుక్ చేయండి. ఇలా ఒక చపాతీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, ఇలా 2 చపాతీలు కూడా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దోశ పెనం తీసుకుని దానికి కూడా నెయ్యి అప్లై చేసుకుందాం. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ చపాతీని ఇలా వేసుకుందాం. ఈ పెనంని స్టవ్ మీద పెట్టుకుని చపాతీని కాల్చుకుందామండి. ఎక్కువగా మనం ఫ్లేమ్ని హైలో పెట్టకూడదు. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని స్లోగా మనం నెయ్యి అప్లై చేసుకుంటూ మనం చపాతీని కాల్చుకోవాలి. రవ్వ చపాతీని ఎక్కువగా మనం ఫ్లేమ్ని పెంచామంటే కలర్ అనేది చేంజ్ అయిపోయి లడ్డు అనేది
బ్లాక్గా వచ్చేస్తుందండి. అందుకే మనం సిమ్లో పెట్టుకుని స్లోగా మనం దీనిని కాల్చుకోవాలి. ఎప్పటికప్పుడు నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు మనం చపాతీని రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం బొంబాయి రవ్వని డైరెక్ట్గా లడ్డు చేసుకునే కన్నా ఇలా చపాతీలాగా చేసుకుని లడ్డు రెడీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. డిఫరెంట్గా అనిపిస్తుందండి. కొత్త టేస్ట్తో రవ్వ లడ్డు అనేది మీ అందరికీ కూడా నచ్చేలా ఉంటుంది. ఈ రెసిపీ మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇలా మనం కాల్చుకున్నాం కదా, దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టేసుకుందాం. దీనిని పక్కన పెట్టేసుకుందాం. అలాగే రెండో చపాతీని కూడా అలాగే నెయ్యి అప్లై చేసుకోండి. ఆయిల్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. నెయ్యితోనే ఈ రెసిపీ అనేది టేస్టీగా ఉంటుంది. లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ అసలు వేయకూడదు. ఇలా రెండు చపాతీలను కూడా కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయింది కదా, వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని వీలైనంత చిన్న ముక్కలుగా చేసుకోండి. ఒక్కొక్క చపాతీని కూడా అలా ముక్కలుగా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ ఎప్పటికప్పుడు మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడటానికి ఈజీ అవుతుంది. అలాగే నేను సింపుల్గా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఖర్చుతోనే నేను రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను. పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ నచ్చేలా ఉంటాయి. తక్కువ ఖర్చుతోనే రెసిపీస్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఇలా రెండు చపాతీలను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదా, ఇలా ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం. బాగా చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇలా ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేసేసుకుందాం. ఇలా ముక్కలన్నీ కూడా ఇలా వేసుకుందాం. వీటిని వీలైనంత మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకుందాం. చాలా మెత్తని పౌడర్ లాగా చేసుకుంటే మనం లడ్డు తినేటప్పుడు నోటికి సాఫ్ట్గా తగులుతుంది. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా మనం నేతిలో చపాతీని ఫ్రై చేసుకుని ఇలా మిక్సీ పట్టుకున్న రవ్వతో మనం రవ్వ లడ్డు చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చివాసన అనేది రాకుండా లడ్డు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం రవ్వ లడ్డూని చేసుకునే స్టైల్ కన్నా ఈ స్టైల్ ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా నచ్చుతుంది. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదార తీసుకోండి, సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా అరకప్పు పంచదార కూడా మిక్సీ జార్లో వేసుకుని 2 యాలకులు కూడా వేసుకోండి. ఇలా ఇలాచీ కూడా వేసుకుని ఈ షుగర్ కూడా మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఈ షుగర్ పౌడర్ కూడా మనం రవ్వ పౌడర్లోకి వేసేసుకుందాం మిక్సింగ్ బౌల్లో. ఇవి రెండు కూడా బాగా కలిసే వరకు ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా ఒకసారి కలుపుకున్నట్టయితే రెండు కూడా ఈవెన్గా కలుస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నేతిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవచ్చండి. జీడిపప్పు, బాదం, పిస్తా అవన్నీ కూడా ఫ్రై చేసుకోండి. అవన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఎండు కొబ్బరి తురుము కూడా అలా వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్లు చూపిస్తున్నాను కదా, కొబ్బరి కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా టేస్ట్ అనేది బాగానే ఉంటుందండి. ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. అదంతా కూడా నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా కొబ్బరి తురుము అంతా కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న రవ్వ పౌడర్, షుగర్ పౌడర్ కూడా అలా కళాయిలో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా మొత్తం కూడా ఎండు కొబ్బరి తురుములో కలిపేసుకుని స్పూన్తో ఇంకొకసారి మొత్తం కలుపుకుందాం. రవ్వ పౌడర్, షుగర్ పౌడర్, అలాగే ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ కూడా బాగా కలిసే వరకు ఇలా కొంచెం సేపు కలుపుకున్నట్లయితే మనకి లడ్డు చేసుకోవటానికి రెడీ అయినట్లే. కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం.
ఫ్రెండ్స్ ఇలా మనకి చేతికి మెత్తగా అనిపిస్తే కరెక్ట్గా నెయ్యి అనేది సరిపోయినట్లేనండి. లేదంటే కొంచెం పొడి పొడిలాడుతుంది అని మీకు అనిపిస్తే ఇంకొంచెం కరిగించిన నెయ్యిని యాడ్ చేసుకోండి. మొత్తంగా నెయ్యితో మనము రెసిపీ వద్దు అనుకుంటే కాచిన పాలను తీసుకోండి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేడివేడి పాలు కాకుండా అలాగే చల్లారిన పాలు కూడా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలను 2-3 టేబుల్ స్పూన్లు వేసామంటే రవ్వ అనేది కొంచెం సాఫ్ట్గా వచ్చి లడ్డు చేసుకోవడానికి ఈజీ అవుతుంది. లేదంటే కరిగించిన నెయ్యితో కూడా మనం ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనకి కావాల్సిన సైజులో లడ్డూలను చేసుకొని ప్లేట్లో పెట్టుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇలా అన్నీ కూడా రెడీ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్ ఈ రెసిపీ అనేది మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోకండి. ఇలా చివరిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సూజీ రవ్వ లడ్డు రెడీ అయిపోయినట్లే. మీ అందరూ కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. డైరెక్ట్గా బొంబాయి రవ్వతో మనం లడ్డు చేసినట్లయితే కొంచెం పచ్చి పచ్చిగా స్మెల్ వస్తూ ఉంటుందండి. టేస్ట్ అనేది అంత బాగోదు. అందుకే ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే వీడియోకి లైక్ చేయటం కూడా మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడవచ్చు, మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.